ఈ ఆధునిక కాలంలో రోగాలు ఎక్కువనే అవుతున్నాయి. వాటిని తగ్గించుకోవడం మాత్రం చాలా కష్టమవుతుంది. అట్లాంటప్పుడు జీవితాలు ఎన్నో నాశనం అయిపోతున్నాయి. అందులో ఒకటి డైమెన్షియా. చిత్త వైకల్యం అనేది అనేక వ్యాధుల వల్ల సంభవించే ఒక సిండ్రోమ్. ఇది కాలక్రమేణా నాడీ కణాలను నాశనం చేస్తుంది, మెదడును దెబ్బతీస్తుంది. ఇది సాధారణంగా జీవ సంబంధమైన సాధారణ పరిణామాల నుండి ఊహించని దానికంటే ఎక్కువగా పనితీరును చూపిస్తూ క్షీణతకు దారితీస్తుంది. ఇది వృద్ధాప్యంలో ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. ఈ డైమెన్షియా 3 భాగాలుగా విభజింపబడింది. జ్ఞానం సామర్థ్యం తగ్గిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, శారీరక మానసిక స్థితి మార్పులు మందగించడం జరుగుతుంది. ప్రారంభ దశ నిరాశ, ఉదాసీనత ఉంటుంది. తర్వాత దశ లక్షణాలు ఆందోళన, చిరాకు, విభ్రాంతి, క్రమరహితంగా తిరుగుతూ ఉండడం. చివరి దశ లక్షణాలు నిగ్రహ రాహిత్యం, గందరగోళ నడక, మృంగుటలో కష్టాలు, కండరాలు సలుపు. చిత్తభ్రంశం డైమెన్షియా రావడానికి కొన్ని కారణాలు. ఒకటి, చెవుడు 9%, చదువులో విఫలం 8%, ధూమపానం 5%, కుంగుబాటుకు చికిత్స తీసుకోకపోవడం 4%, శారీరక శ్రమ లేకపోవడం 3%, ఒంటరితనం 2%, అధిక రక్తపోటు వల్ల 2%, స్థూలకాయం వల్ల 2%, మధుమేహం వల్ల 1%. ఇక ఆఖరుగా ఈ డైమెన్షియాను ఎదుర్కోవడం ఎలా? డైమెన్షియాతో తోకముడిచేలా ఏమున్నాయంటే ఇక్కడ మనం చూద్దాం. గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు కనుక తీసుకుంటే డైమెన్షియాను ఢీకొడతాయని తేలింది. హార్వర్డ్ యూనివర్సిటీ, చైనాలోని మరికొన్ని యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు 55 ఏళ్ళు ఆ పై వయసు కలిగిన దాదాపు 10,000 మంది మీద 5 ఏళ్ల పాటు సేకరించిన సమాచారం పరిశీలించారు. ప్రతిరోజు 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు కూరగాయలు, 2 కంటే ఎక్కువ సార్లు పండ్లు తిన్న వారిలో కాలక్రమంలో మెదడు పనితీరు బాగా ఉన్నట్టు గ్రహించారు. బ్రసెల్స్ స్ప్రౌట్స్, క్యాలీఫ్లవర్, కేల్, పాలకూర వంటి ఆకుకూరలు, బీట్రూట్, స్కాష్ వంటి ఎరుపు, పసుపు కూరగాయలు మరింత మంచివి అని పరిశోధకులు పేర్కొన్నారు. మరో అధ్యాయంలో ఆలివ్ నూనె తీసుకున్నట్లు అమెరికన్లో డైమెన్షియా సంబంధిత మరణం ముప్పును కూడా తక్కువగా కనుక్కున్నారు. సో ఇట్లాంటి ఇంత అద్భుతమైన సరైన ఆహార పదార్థాలు తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన జీవన విధానంలో ఒక చిన్న మార్పును తెచ్చుకుంటే మనం ఏ హాస్పిటల్స్ పాలు కాకుండా మన జీవితాన్ని మనము చక్కగా లీడ్ చేయవచ్చు అని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.